చెప్పబోతున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అనే మాట చెప్పబోతున్నానండి. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఇరువైపులా ఇద్దరు బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు కదండి. దాంట్లో మొదటి దొంగ ఏమంటాడంటే, నువ్వు క్రీస్తు కదా, నేను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. దాని రెండో దొంగ ఏమంటాడంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా, మనకు ఈ శిక్ష న్యాయమే, ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని యేసు వైపు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అని అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నీతో నిత్యంగా చెప్పుతున్నాను అని అంటారు. ఆ రెండో దొంగ ఏమైనా బాప్తిజం తీసుకున్నాడండి, లేకపోతే రొట్టె ద్రాక్షారసం పుచ్చుకున్నాడా? లేదు కదా. మరి అలా పరదేశుడయ్యాడు. ఎలాగంటే దేవుని కృప వలన. అసలు దేవుని కృప ఎలా పొందుకున్నాడండి? ఎలాగంటే పశ్చాత్తాపాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. రెండవ దొంగ మొదటి దొంగతో, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా అంటాడు కదండి. ఆ మాటను బట్టి చూస్తే ఆ రెండవ దొంగ పశ్చాత్తాపడుతున్నాడు. అలాగే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉన్నది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవము కలవారు, వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఆ రెండవ దొంగ యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని విశ్వసించి నమ్మారు. అటు పశ్చాత్తాపాన్ని బట్టి, ఇటు విశ్వాసాన్ని బట్టి, ఈ రెండింటి కారణాలు బట్టి ఆ రెండవ దొంగ దేవుని కృప పొందుకోగలుగుతాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి వారి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఇప్పుడు సంతరి పరిచయం ఉన్నారు కదండి, వాళ్ళిద్దరూ దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తారు. దాంట్లో పరిచయం ఏమైనా ప్రార్థిస్తారంటే, అయ్యా నేను రోజు దేవాలయానికి వస్తాను, దశమ భాగాలు ఇస్తాను, ముఖ్యంగా సంకల్లా కాకుండా పాపుల్లా కాకుండా నేను నీతిగా బతుకుతానని తను తానే హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తాడు. దాని సంకల్ ఏమని ప్రార్థిస్తాడంటే, అయ్యా నేను ఆకాశం వైపు కొండెత్తకు కూడా నాకు శక్తి చాలదు, నేను పాపిని అని తన గుండె బాదుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దేవుడు వాళ్ళిద్దరిలో ఎవరిని నీతిమంతులుగా తీర్చి ఇంటికి పంపిస్తారంటే సొంతను నీతిమంతులుగా తీర్చి ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు పాపులను రక్షించడం కొరకు వచ్చారు. నీతిమంతుడు లేడు, ఒక్కడున్న లేడు. ప్రతి మనిషి పాపం చేసి దేవుడిని ఎక్కిరించి మహిమను పొందలేకపోతున్నారు. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడను, తను తానే హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. అలాగే మనం కూడా దేవుని పాదాల చెంతకు చేరి మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెడితే ఆయన మనలో కూడా నీతిమంతులుగా తీర్చి పంపిస్తారు. యెషయా 66:2 రాయబడి ఉన్నది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను. యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఇరువైపులా ఇద్దరు బందిపోటు దొంగలు కూడా సిలువేయబడ్డారని చెప్పాను కదండి. యేసుక్రీస్తు మరి ఇద్దరిని పరదేశకు తీసుకెళ్ళచ్చు కదా, ఒక్కరిని తీసుకెళ్ళారు. ఎందుకంటే మొదటి దొంగలో దేనత్వం కనిపిస్తుందా అండి? నలిగిన హృదయం కనిపిస్తుందా? లేదు కదా. మొదటి దొంగ శిక్షా విధిలో ఉన్నా కూడా గర్వంగా మాట్లాడతాడు. దాని రెండో దొంగలో నలిగిన హృదయం కనిపిస్తుంది, దేనత్వం కనిపిస్తుంది. అందుకనే దేవుని దృష్టి ఆ రెండో దొంగ మీద పడుతుంది. అందుకని ఆ రెండో దొంగ దేవుని కృప పొందుకోగలుగుతాడు. గుడ్ ఫ్రైడే అంటే, గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం. మంచి శుక్రవారం కదండి. ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఆ రోజు అంతా బాధపడతాం కదండి. దాని యేసుక్రీస్తు దేవుడు కదా, మరి ఆ రోజు చనిపోయినప్పుడు మనం అందరం మంచి శుక్రవారం కింద ఎందుకు జరుపుకుంటున్నామంటే రోమా 5లో రాయబడి ఉన్నది, ఒకని అవిధేయత వలన పాపమును, పాపం వలన మరణమును ఎలాగూ సంభవించెనో ఒకని విధేయత వలన పాపములకు విమోచనయు తండ్రికి మనకి సమాధానమును కలిగెను. అప్పుడు ఆదాము ఆజ్ఞకు మించి పాపం చేశాడు కదండి. ఆ పాపం వల్ల రెండు వచ్చినాయి. మరణం అనేది సంప్రాప్తమైంది, తండ్రికి మనకి దూరం అనేది పెరిగింది. కానీ యేసుక్రీస్తు మరణించి మరణపు ముళ్ళను విరిచి తండ్రికి మనకి సమాధానం కల్పించారు. ఇప్పుడు
సమాధానం కల్పించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గమే యేసుక్రీస్తు. ఈ కొత్త వాక్యం దేవుడు దీవించిన కాక ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు.